హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో బెల్లం పొంగలి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బియ్యం హాఫ్ కప్, పెసరపప్పు హాఫ్ కప్, బెల్లం 1 కప్పు, పాలు 1.5 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు. ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పు వేసుకోవాలి. నేను 2 కలిపి 1 కప్పు తీసుకున్నాను. వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. వాటర్ 2.5 కప్పులు వేసుకోవాలి. రెండున్నర కప్పుల వాటర్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. పాలు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 to 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడవ్వనివ్వాలి. నెయ్యి వేడైన తర్వాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉడికించుకున్నటువంటి పొంగలిలో వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగలి రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.